వివాదాలకు చిరునామాగా నిలుస్తున్న జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. గతంలో ఓ మంత్రిపై చేసిన కామెంట్స్ కలకలం రేపగా తాజాగా ఆయన ఏపీ సర్కార్ నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టును ఆపేందుకు ఏం చేయాలో సర్కార్కు సూచించారు. తెలంగాణలో చంద్రబాబు నాయుడు కోవట్టులు పనిచేస్తున్నారని ఆరోపించారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నిర్లిప్తతను ఆయన విమర్శించారు. బనకచెర్ల కడుతుంటే ఏం చేస్తున్నారని ప్రభుత్వ తీరును ఆయన ప్రశ్నించారు. ఇరిగేషన్, రోడ్డు, హైదరాబాద్ దందాలు వంటి కీలక విభాగాల్లో ఆంధ్ర కోవట్టుల ప్రాబల్యం ఉందని, ముఖ్యంగా కాంట్రాక్టులు వారికే మంజూరవుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో చంద్రబాబు కోవట్టుల పెత్తనం నడుస్తుందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో చంద్రబాబు నాయుడు కోవట్టులున్నారన్నారు. ప్రాజెక్టులు, రోడ్డు, హైదరాబాద్ లో దందాల కాంట్రాక్టర్లు వారికే ఇస్తున్నారని, వారి కాంట్రాక్టులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చంద్రబాబు కోవట్టులకు నీటి, కరెంటు కనెక్షన్లు కూడా కట్ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. మంచిగా మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు పట్టించుకోవడం లేదని, చంద్రబాబు కోసం బనకచెర్ల మద్దతిస్తున్నారని ధ్వజమెత్తారు. వాళ్లే చంద్రబాబు కాళ్లు పట్టుకుని బనకచెర్లను ఆపిస్తారన్న అనిరుద్ రెడ్డి మంచిగా మాట్లాడితే ఆంధ్రోళ్లు మన మాట వినడం లేదన్నారు ఎమ్మెల్యే వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి, వివాదాస్పదంగా నిలిచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేగా ఉండి అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలో తెలంగాణ వర్సెస్ ఆంధ్ర భావనను కలిగించేలా ఉన్నాయి. బనకచెర్ల కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టు వాళ్ళే, దందాలు హైదరాబాద్ కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బనకచెర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆందోళన మన మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి, బనకచెర్ల వారం రోజులు బంద్ అవుతుంది. బనకచెర్ల కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టు వాళ్ళే, దందాలు హైదరాబాద్ కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బనకచెర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆందోళన మన మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి, బనకచెర్ల వారం రోజులు బంద్ అవుతుంది. ఇటు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అయితే హాట్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, మొత్తానికైతే ఇటు బనకచెర్ల ప్రాజెక్టుపై రాజకీయం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనం మొన్న నుంచి చూస్తున్నాం, నిన్న ఉత్తమ్ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు అనిరుద్ రెడ్డి ఇటు తెలంగాణలో చంద్రబాబు కోవట్టులు ఉన్నారని చెప్పడం ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అనిరుద్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే అనిరుద్ రెడ్డి నేరుగా చెప్పలేకపోయినా కానీ మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి పాలన కూడా చంద్రబాబు నాయుడు కోవట్ల అవా నడుస్తుంది. రేవంత్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కోవట్ల ఇక్కడ అవా నడిపిస్తున్నారనేది ఆయన చెప్పారు. అందులో భాగంగానే ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా చంద్రబాబు నాయుడు కోవట్లకే వెళ్తున్నాయి. అదేవిధంగా రోడ్ కాంట్రాక్టులు కూడా చంద్రబాబు నాయుడుకు వెళ్తున్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా చంద్రబాబు నాయుడు కోవట్స్కే వెళ్తున్నాయి. మొత్తము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏది చెప్తే అది తెలంగాణలో నడుస్తుంది అనేది కూడా ఇండైరెక్ట్ గా ఆయన చెప్పకనే చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ అంశం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో భాగంగా బనకచెర్ల ప్రాజెక్టు ఆగాలంటే చంద్రబాబు నాయుడు కోవట్లను కట్టడి చేయాలి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోవట్లను కట్టడి చేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాస్తే, ఇరిగేషన్ శాఖ మంత్రి లేఖలు రాస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినదు. వాళ్ళు వినాలంటే ఖచ్చితంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు కోవట్లు ఇక్కడ తెలంగాణలో పెత్తనం చేస్తున్నారో, కాంట్రాక్టులు చేస్తున్నారో, సివిల్ వర్కులు చేస్తున్నారో వాళ్ళందరి ఇళ్లకు కరెంట్లు కట్ చేయాలి, నల్లా కలెక్షన్లు కట్ చేయాలి. అంతేకాకుండా ఇరిగేషన్ బిల్స్ ఏమన్నా వచ్చే ఉన్నాయి వాటిలన్నిటిని కూడా కట్ చేస్తే వాళ్ళు నేరుగా చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకోవడం వల్ల బనకచెర్ల ప్రాజెక్టు ఆగిపోతుంది. బనకచెర్ల ప్రాజెక్టు ఆగిపోవాలంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కోవట్లను గుర్తించాలి, ఆ కోవట్ల కాంట్రాక్ట్లు ఇవ్వద్దు, ఆ కోవట్లకు కాంట్రాక్ట్లు చేసిన పనులకు బిల్లులు ఆపాలి. ఇదంతా చేస్తేనే
అక్కడ ఆంధ్రోళ్ళు చక్కగా అవుతారు, లేకపోతే చక్కగా గారు, వాళ్ళు ఆంధ్రోళ్ళు తెలంగాణ మాటలు వినరు. ఇదంతా వినాలి అంటే చంద్రబాబు నాయుడు స్విచ్ అక్కడ వేస్తే ఇక్కడ కాంట్రాక్ట్ల బల్బు ఇక్కడ వెలుగుతుంది. ఆ స్విచ్ను, ఆ బల్బును ఆఫ్ చేయాలి. మొత్తం ఇక్కడ నడిపిస్తుందంతా కూడా చంద్రబాబు నాయుడే రిమోట్ కంట్రోల్గా ఉండి వ్యవహరిస్తున్నారు అనేదే చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు ఆ తెలంగాణ పాలన అనేదే అనిరుద్ధ్ రెడ్డి ఉద్దేశం. ఈ యొక్క నేపథ్యంలో అక్కడ రిమోట్ ఆగిపోవాలి, బల్బులు వెలగద్దు అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా కట్ చేయాలి. కరెంటు బిల్లు కట్ చేయాలి, నల్లా బిల్లు కట్ చేయాలి, వాళ్ళకి వచ్చేటువంటి కాంట్రాక్ట్ బిల్స్ అన్ని కూడా కట్ చేస్తే వాళ్ళు నేరుగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తారు, ఫిర్యాదు చేసుకుంటారు, వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారు, బుజ్జగించుకుంటారు, బతిలాడతారు. తద్వారా బనకచర్ల ప్రాజెక్టు పూర్తిగా నిలిపివేయడానికి చంద్రబాబు నాయుడు సాహసం చేస్తారు తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి లేఖలు రాసి రిక్వెస్ట్లు చేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వినదు, ఆంధ్ర వాళ్ళు వినరు అనేది కూడా నర్మగర్భంగా చెప్పాడు. మొత్తానికి సంచలన కామెంట్ చేశారు అనిరుద్ధ్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి పాలనలో కూడా ఈ తెలంగాణలో చంద్రబాబు నాయుడు అవా నడుస్తుంది, చంద్రబాబు నాయుడు చెప్పినట్టే నడుస్తుంది అనేది కూడా ఇండైరెక్ట్ చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ చంద్రబాబు కోవట్లకే ఇక్కడ పనులు జరుగుతున్నాయంటే చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే జరుగుతుంది అనేది కూడా ఆయన చెప్పినట్టే అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి చంద్రబాబు నాయుడు కోవట్లకు సంబంధించినటువంటి అన్ని బిల్స్ ఆఫ్ చేయాలి. అదేవిధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి మౌలిక వసతులు, సదుపాయాలు హైదరాబాద్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిలిపివేయాలి అనేది కూడా నర్మగర్భంగా చెప్పారు. అంతేకాకుండా హైదరాబాద్లో కూడా దందాలు చేసేది వాళ్ళే, బాబు కోవట్లే దందాలు చేస్తున్నారు అనేది కూడా చెప్పారు. మొత్తానికి అయితే ఇది మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సొంత పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సొంత పార్టీ ఎమ్మెల్యేనే అసంతృప్తికి గురవుతున్నారు. తెలంగాణలో తెలంగాణ నాయకుల కన్నా పనులు మొత్తం ఆంధ్ర వాళ్ళే నడుస్తున్నాయి అనేది కూడా రేవంత్ రెడ్డికి చెప్పినట్టే చెప్పాడు, చెప్పకనే చెప్పాడు. ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చురుకలు అంటించారు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే మరోసారి కూడా అనిరుద్ధ్ రెడ్డి ఓపెన్ అయ్యారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఆయన సంచలన కామెంట్ చేశారు, మంత్రులు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు పనులు చేయట్లేదు, మంత్రులు కూడా ఈ దళారులకే పనులు చేస్తున్నారు అనేది కూడా గతంలో కామెంట్ చేశారు. ఇప్పుడు కూడా మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కోవట్ల హవానే తెలంగాణలో నడుస్తుంది అనేది కూడా మరోసారి చెప్పడం వల్ల తెలంగాణలో రాజకీయం కూడా ఎక్కే పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంతృప్తి ఉందనేది కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బనకచర్ల ప్రాజెక్టు ఆపాలంటే ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు కోవట్ల భరతం పడితేనే ఆ బనకచర్ల ప్రాజెక్టు ఆగుతుందనేది కూడా ఆయన చెప్పినట్టు అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఓవైపు బనకచర్ల ప్రాజెక్టు పేరుతోనే ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం, ఇక్కడ పనులు చేస్తున్నటువంటి వ్యవహారం ఎవరు చేస్తున్నారో ఆయన చెప్పకనే చెప్పారు. మొత్తం ఇక్కడ చంద్రబాబు నాయుడుదే నడుస్తుంది అనేది కూడా ఆయన అనిరుద్ధ్ రెడ్డి చెప్పారు. మరి ఇది అంతా అనిరుద్ధ్ రెడ్డి కామెంట్ చూసుకున్నట్టయితే సంచలనంగా మారే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. శాలిని, రాజరెడ్డి నిన్న ఉత్తమ్ కుమార్ ఎప్పుడైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారో బనకచర్ల ప్రాజెక్టుపై, దీనిపై బీఆర్ఎస్ కూడా స్పందించింది. మొత్తం ఎక్కడి నుంచి స్క్రిప్ట్ వచ్చిందో మాకు తెలుసు అని కూడా చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి ఇక్కడ అంటే చంద్రబాబు కోవట్లు ఉన్నారని చెప్పడం ఏ విధంగా చూడొచ్చు? అటు బీఆర్ఎస్ కూడా చెప్తుంది చంద్రబాబు నాయుడుకి ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్పిన స్క్రిప్టే దాని ప్రకారం ఇక్కడ నడుచుకుంటున్నారు అని కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏ విధంగా చూడాలి మరి? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణలో ఉపయోగపడుతుంది, తెలంగాణలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు అవా నడుస్తుంది అనేది కూడా చెప్పకనే చెప్పారు. డైరెక్ట్గానే అటాక్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కోవట్టుకు పనులు అవుతున్నాయంటే అసలు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అతనికి సంబంధించింది పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నాడు. ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశము, జనసేన అదేవిధంగా బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేశాయి. పూర్తి సత్సంబంధాలు మోడీతోని అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంతోనే చంద్రబాబు నాయుడుకు ఉండాలి. కానీ ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏంటంటే ఉప్పు నిప్పులాగా ఉంటుంది. అటు బీజేపీకి కాంగ్రెస్కు ఉప్పు నిప్పు. అలాంటి ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రభుత్వం మాటలు ఇక్కడ నడుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు చెప్పినట్టే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు ఇంటుంది అనే విధంగానే
ఈ యొక్క అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే కామెంట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తికి లోనవుతున్నట్లు కూడా చెప్పుకోవచ్చు. గతంలో కూడా అనిరుద్ రెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్, సంచలన కామెంట్స్ చేశారు. ఎందుకంటే మొత్తము ఏ పని పట్టకపోయినా ఎమ్మెల్యేలు పని చేయాలని చెప్తే పని చేయట్లేదని, అదేవిధంగా ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలకు నిధులు ఇవ్వట్లేదని, ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళ పనులే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయని, అంతేకాకుండా దళారుల రాజ్యమే నడుస్తుంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తే ఏ మంత్రి కూడా ఇంటలేరు అనేది కూడా సంచలన కామెంట్ చేశారు. ముఖ్యంగా అనిరుద్ రెడ్డి టార్గెట్ ఏంటంటే గతంలో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ లోకి వచ్చి మంత్రులైన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తున్నారని చెప్పడము, మరోవైపు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో పూర్తిగా చంద్రబాబు నాయుడు అవా నడుస్తుంది, వాళ్ళ కోవట్ల అవా నడుస్తుంది అని చెప్పడమే సంచలనము. అసలు బనకచెర్ల ప్రాజెక్టు నిలుపుదల కావాలంటే, బనకచెర్ల ప్రాజెక్టు ఆగిపోవాలంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కోవట్ల భరతం పడితేనే ఆగిపోతుందని చెప్పారు. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ రకంగా ఈ యొక్క అంశం పైన మాట్లాడతారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ రకంగా మాట్లాడతారు అనేది కూడా ఆసక్తికరంగా మారబోతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.